మేము కోటప్పకొండ దగ్గర. కోటప్పకొండ. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక యువకుడిగా మీరు ఎలా చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం వేస్ట్ ఫెలో అనిపోయింది. వేస్ట్ ప్రభుత్వం వేస్ట్. పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఆ పేరుకే అర్హత లేని వ్యక్తి ఉన్నాడు. అదొక మెయిన్. దానికి తగ్గట్టే ఆ మంత్రులు కూడా అలానే ఉన్నారు. వాళ్ళు దేనికి పనికిరాని మనం అంటుంటాం కదా, న్యాచురల్గా అంటుంటాం కదా, సవట సన్నాసులు అన్నీ అందరూ అంటుంటాం కదా, అట్లా ఆ భాషలో వాళ్ళ భాష ప్రకారం చెప్తే వాళ్ళందరూ ఎవరైతే ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ అక్కడ గేదెలు కాసుకునే వాళ్ళు, లారీ క్లీనర్లు ఎవరైతే ఉన్నారో గుడ్లు అమ్ముకునే వాళ్ళు, కోళ్ళ ఫారాలు జరిపేవాళ్ళు, వీళ్ళందరూ ఆ పదవుల్లో ఉండి ఆ పదవులకి మచ్చ తీసుకొచ్చారు. ఇంతకుముందులో దాంట్లో ఆ పదవులకి పేరు తెచ్చిన వాళ్ళందరూ పేర్లని చెడగొట్టారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను, డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పింది. సో ఇప్పుడు అట్లన్నింటిని పక్కన పెట్టి మొన్న ఎలక్షన్ వచ్చిన తర్వాత వస్తుంది ఇంకో 2 నెలలు అనగా డిఎస్సి నోటిఫికేషన్ అంటే కూడా డ్రామా అండి పరిస్థితి. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ చూస్తే మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ పొత్తులో వీళ్ళు చెప్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పింది మనం ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో మరి వీళ్ళు పొత్తులో చెప్తా ఉంది, ఎంతవరకు సాధ్యపడుతుందని మీరు నమ్ముతా ఉన్నారు ఒక యువకుడిగా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2 days బ్యాక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ డిఏలు గత 5 సంవత్సరాల నుంచి గుర్తులేంది లాస్ట్ 2 daysలో రిలీజ్ చేశాడు. ఇంకో విడత 4వ విడత డిఏ అనేది ఇంకో 2 రోజుల్లో రిలీజ్ చేస్తామని అని చెప్తున్నాడు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆల్రెడీ కోడ్ అమల్లో ఉంది. అతను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాడు? వీళ్ళందరినీ మభ్య పెడుతున్నాడు. జస్ట్ మభ్య పెట్టి వాళ్ళ పనులు గడిపించుకొని మళ్ళీ ఓట్ల కోసం ఇవన్నీ చేసేది. మీరన్నట్టు ఆ గవర్నమెంట్ చెప్పింది చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చెప్పకుండానే చాలా చేశాడు. మనకి నాడు నేడు అది జన్మభూమి కార్యక్రమాలు కానీ, డ్వాక్రా గృహాలు కానీ చాలా చేశాడు. చెప్పకుండానే చేశాడు అవన్నీ. ఆయనకి చెప్పాడంటే కన్ఫామ్గా చేస్తాడు. ఆయనకేందంటే నేషనల్ లెవెల్లో కానీ ఇప్పుడు దాకా చంద్రబాబు గారి దగ్గర ప్రజాబలం ఉంది, సపోర్ట్ ఉంది, కానీ సిస్టమ్ డబ్బు లేవు. ఇప్పుడు మోడీ గారు వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయనకి సిస్టమ్ కూడా తోడైంది. అందువల్ల ఆయనకి గవర్నమెంట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండిద్ది కాబట్టి ఆయనకి ఫండ్స్ కొదవ ఉండదు. ఎందుకంటే ఆ ఎన్డీఏలో ఈ ప్రభుత్వం కూడా సంకీర్ణం అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి ఫండ్స్ అనేది మిగతా స్టేట్స్కి ఎలా అయితే, లైక్ ఉత్తరప్రదేశ్కి ఎలా అయితే ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయో అదేవిధంగా మన ఏపీకి కూడా అలానే ఫండ్స్ ఎక్కువ తీసుకొచ్చి చేయగలిగే నమ్మకం చంద్రబాబు గారి మీద ఉంది. అంటే గతంలో ఇదే నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేశారు. అలాంటి వ్యక్తితో మళ్ళీ ఎలా కలుస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలండి? గతంలో అప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మనకి మోసం చేసిన మాట వాస్తవం. ఆ కోపం మీద ఆ ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆయన రెస్పాండ్ అయిన విధానం కూడా కరెక్టే. అప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆయన విధానం కరెక్టే. కానీ ఇవాళ పరిస్థితులకు వచ్చేసరికి ఇవాళకి కూడా మనకి మళ్ళీ మన 2019లో చంద్రబాబు గారిని జనాలు నమ్మినట్టయితే ఇవాళకైనా కానీ మనం మోడీతో కలవాల్సిన పని ఉండేది కాదు. కానీ మన రాష్ట్రం వెనకబడిపోయింది, ఎక్కడికో ముందుకెళ్లకుండా వెనక్కి రాతీయుగంకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ పరిస్థితులు తగ్గట్టు ఇవాళ తప్పదు మనం వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మళ్ళీ ఆయన జాయిన్ అయింది ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు, మన కోసం, మన రాష్ట్రం కోసం. కాబట్టి అది కూడా హర్షించదగ్గ పరిణామమే. ఇవాళ ఆయన బీజేపీతో కలిసినా, జనసేనతో కలిసినా, ఏది కలిసినా కానీ మన రాష్ట్రం కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే వీటి గురించి తెలుసుకున్నారు. కానీ ఆయనకి వచ్చేది ఏం లేదు. మహా అయితే ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ గత 5 సంవత్సరాలుగా ఎలాగున్నాడు ఇప్పుడు అదే ఉంటాడు. ఆయనకు వచ్చిన ఇబ్బందులు అది ఆయన అంత చేస్తుంది. 75 సంవత్సరాల వయసులో కూడా మనకి ఎందుకు చేస్తున్నాడంటే మన కోసం. కాబట్టి తప్పు లేదని నేను అనుకుంటున్నాను అది ఆ విషయంలో. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్రను ఎట్లా చూడాలంటారు? టీడీపీ బీజేపీని కలపడంలో ఆయన చేసిన కృషిని ఎట్లా? అవును, ఇందులో ఆయన కృషి చాలా ఉంది. 100కి 90% బీజేపీకి టీడీపీకి మధ్యలో అనుసంధానానికి మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగిందని నేను నమ్ముతున్నాను నా వ్యక్తిగతంగా. అందులో నిజం కూడా ఉండొచ్చు. ఆయన లేకపోతే ఈ పొత్తు అనేది జరిగేది కాదు. ఆయన కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కీ రోల్ పోషిస్తున్నాడు. జనసేన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గవర్నమెంట్ వల్ల. ఆయన కార్యకర్తలు కానీ ఆయన కానీ ఎక్కడైనా మందడంలో ప్లేస్ ఇస్తే వాళ్ళ ఇళ్ళు మొత్తం పడేయటం కానీ ఇవన్నీ కూడా జనసేన నాయకులు కానీ జనసైనికులు కానీ జనసైనిక నాయకులు కానీ అందరూ
జనసేన అధినేత కూడా బాగా ఇబ్బంది పట్టారు. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు, ఎవరిని వదిలిపెట్టకుండా. ఆయన వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు. వ్యక్తిగత విషయాలకి వెళ్ళకూడదు ఎవరు కూడా, మీరు వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు. కానీ ఆ వ్యక్తిగత విషయాల్లో కూడా దూషిస్తున్నారు కాబట్టి తప్పట్లేదు ఆయనకు కూడా. ఆయనకి సంఖ్యాబలం ఉంది కానీ పార్టీ అనేది బలోపేతం, అంటే గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో ఆయనకి కేడర్ లేదు. దానివల్ల ఈ రెండు కలవడం వల్ల ప్లస్ పాయింట్ వీళ్ళిద్దరికే కానీ వేరే వాళ్ళకే ఉండదు. ఈ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలకి ఉపయోగం ఉండిద్ది. అంటే ఇక్కడ ఈ పొత్తు మీద జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. నన్ను ఒక్కడిని కొట్టడానికి వీళ్ళందరూ కలిసి వస్తూ ఉన్నారు, సింహం సింగిల్గా వస్తూ ఉంది, అయినా 175 నేనే గెలుస్తానని చెప్పుకుంటాను. 175 ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు అసలు? ఎక్కడ దాకా ఎందుకు, సింపుల్గా చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. మా అద్దంకే ఉంది. మా అద్దంకిలో అసలు ఏ పార్టీ ప్రధానమంత్రి ఎవరు వచ్చినా సరే గెలవలేడు. మా గొట్టిపాటి రవికుమార్తో పోల్చుకో ఆయన దెబ్బకి ఎవరూ గెలవలేరు. అలా ఉంది అలాంటిది 175 ఎలా గెలుస్తారని ఆయన నమ్మకం. ఆయన అంతా ఏది భ్రమంలో బతుకుతుంటాడు. మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు గాలిలో మాట్లాడటము, గాలిలో చూసి చేతులు ఊపటము, అదే భ్రమంలో ఉన్నాడు ఇంకా ఆయన. ఇప్పటికీ కూడా, ఇవాళకి కూడా అదే భ్రమంలో ఉన్నాడు, బయటికి రావట్లే ఆయన. సింహం సింగిల్ అంటున్న మాటకి ఎలా చెప్పుకుంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే, మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిదీ అన్ని అబద్ధాలే. ఇంక చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి అలా చెప్పుకుంటారు, సినిమా డైలాగ్ ఆడుకోవడం తప్పితే. ఇప్పుడు ఆయనకు ఉన్న పరిస్థితి, నిన్న అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వాళ్ళము 10 మందే ఉన్నారు మొత్తం. ధర్మాన ప్రసాదరావు, నందిగుల సురేష్, వీళ్ళందరూ 10 మంది కూర్చొని ఉన్నారు. ఒక్కరి మొక్కలో నవ్వు లేదు. ఎందుకు ఓడిపోతాను భ్రమంలో ఉన్నారు. నిన్న డైలాగులు ఏమి రాలేదు. ఈ డైలాగులు అన్నీ ఒకప్పుడు వాడిని, అదే డైలాగ్ ఇవాళ లేదు. పొత్తు కుదిరిన కానీ నుంచి ఆ డైలాగులు లేవు ఆయనకి. నేను మీ బడ్డని చెప్పుకుంటున్నాను తప్పితే సింగం నా ఇంటర్వ్యూలో ఇవన్నీ రావట్లా. అవన్నీ వచ్చినాయి, అయిపోయినాయి కూడా, ఆ రోజులు అయిపోయినాయి. ఇంక లేదు ఆయన రోజులు. మీ అద్దంకి విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ గవర్నమెంట్లో అని చెప్పుకుంటూ ఉంటారు. సో మరి ఏంటి ఆయన గురించి? ఆయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 కోట్లు నష్టపోయాడు. దాదాపు నాకు తెలిసి మా దగ్గర ఆయనకి క్వారీస్ ఉన్నాయి, గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి. మాది గురిజపల్లి పక్కన చౌటిపాలెం అనే గ్రామం. గురిజపల్లిలో ఆయనకి దాదాపు 4-5 క్వారీస్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ క్వారీస్ అన్నిటిని ముంచేశారు. బల్లికొరవ ముంచేశారు, చీమకుర్తి క్వారీస్ అన్నీ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసింది పోగా పైన వాటి మీద ట్యాక్సులని, పన్నులని, ఇంకా పెనాల్టీలని చాలా వేసి చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన. కానీ ఆయన మాత్రం పార్టీ మారకుండా తెలుగుదేశం కోసం, చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళిద్దరిని నమ్ముకొని ఎన్ని ఫైన్లు అయినా కట్టేసి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్టే తెచ్చుకొని అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా నిలబడి నేను చంద్రబాబు గారు అమ్మిటే ఉంటాను, మీ పార్టీలోకి రానని చెప్పి తెగేసి చెప్పేసి వాళ్ళకి ఇవాళ పార్టీలో నిలబడి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. చంద్రబాబు గారి దగ్గర ఇవాళ ఒక మంచి పేరు, ఒక హోదా ఉందంటే దానికి కారణం ఆయన వల్లే. ఆయన చేసిన పని వల్ల ఆయనకి దాదాపు ఈసారి లాస్ట్ టైం 12,000 మెజార్టీతో గెలిచాడు. ఈసారి నాకు తెలిసి 50,000 అబోవ్నే మెజార్టీ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పోటీ అనేది లేదు. లాస్ట్ ఇయర్ వరకు చెంచు గరటే వాళ్ళ కుమారుడు కృష్ణ చైతన్య గారు కూడా ఆపోజిట్లో ఉన్నారు. వాళ్ళకంటూ కొన్ని మండలాలు, జేపంగులూరు మండలము కానీ, పద్దంకిలో కొన్ని ఏరియాలు కానీ వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉండే ఏరియాలు. ఇప్పుడు అవి కూడా టీడీపీలో కలవటం వల్ల ఇప్పుడు ఇంకా ఆయనకి అసలు ఇంకా ఎక్కువ మెజార్టీ పెరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పానెం హనిమిరెడ్డి అనే అభ్యర్థి ఉన్నారు వైసీపీ తరపున. అతను జనాలకి ఎవరో కూడా తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరో తెలియదు. జనాలు కనీసం ఇంతవరకు ఏ మండలానికి వెళ్ళాడన్నా ఇది కూడా లేదు. ఇంకా ఎలక్షన్స్ 57 డేస్లో ఉన్నాయి. రాత్రి చంద్రబాబు గారు చెప్పినట్టు 57 డేస్. ఈ 57 డేస్లో ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయనకి ఎలా చూసి ఓట్లేస్తారు, ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా వెళ్ళి కలవాలి. మా నియోజకవర్గంలో మనుషులను కలిసి, ఎందుకంటే అందరినీ కలిసి చూసుకుంటేనే తెలిసిద్ది. ఆయన ఎవరో కూడా తెలియదు. అందువల్ల మా బుజ్జి గారికి ఇబ్బంది లేదని మేము అనుకుంటున్నాం.